హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే వర్క్ అయిపోయింది. ఇప్పుడే 5:50 అవుతుంది. ఇంటికి వెళ్ళి కొంచెం బాగా పెంచిన ఇంటికి వెళ్ళి కట్టం తీపియాల చిన్న పూజ అని చెప్పేసి మా ఇంట్లో చేస్తే తీపియాలి నేనే. సరే, విషయానికి వస్తే నేను ఇంతకుముందు వీడియో ఏం తీసిన అంటే ఈ రోడ్ డివైడర్ మధ్యలో పెద్ద పెద్ద చెట్లు పెట్టారు. ఈ లైటింగ్కి సన్లైట్ పోతుంది, తొందరగా ఇద్దాం, ఇబ్బంది అవుతుంది, వచ్చే వెహికల్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను కంప్లైంట్ చేసిన. దానికైతే రెస్పాన్స్ అయ్యారు. మీరు కూడా ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా మన సొంతమైనా కానీ ఇక ప్రజలకు సంబంధించిన ఏ వీడియోస్ అయినా కానీ ఇలా కంప్లైంట్ చేసి అంటే మీరు తప్పు లేకుండా చేస్తే కంపల్సరీ మన రిజల్ట్ ఉంటుంది. అది ఏ విధంగా ఉన్నది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, మీరు చూస్తారు. చూడండి, ఇంతకుముందు అయితే ఇప్పుడు చూడండి చెట్లు కొట్టేసినవి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చెట్లు నరికేసింది, ఇక్కడ నరికేసింది. యాక్చువల్లీ ఇది పొద్దు నుంచి జరుగుతుంది, అక్కడ వరకు అయితే నరికేసారు. అటు ఇది ప్రజెంట్ ఉన్నదైతే ఇంతకుముందు ఇది ఏంది పాత దేవి ఫ్యామిలీ రెస్టారెంట్. ఈ రోడ్డు ఈ పక్కనే ఎల్ఐసి బిల్డింగ్ ఉంటుంది. ఇది చూడండి, ఇది పొద్దు నుంచి అయితే చెట్లు కొట్టేసుకుంటూ తీసుకుపోతారు. ఇటు సైడు మెయిన్ రోడ్ సైడ్ బస్ స్టాండ్ సైడ్ అయితే ఇంతకుముందే కొట్టేసారు. చిన్నది చూడండి, మనం అనుకున్నాం కదా ఇంత పెద్ద చెట్లు అవసరమా మధ్యలో. ఇగో ఈ రోడ్కి ఇరువైపు ఇంత పెద్ద చెట్లు పెట్టినా అని ఏం కాదు, కానీ దీనికన్నా పెద్ద పెట్టినా ఏం కాదు, కానీ మధ్యలో ఏదో పూల మొక్కలు మొక్కలు పెడితే బాగుంటుంది. బస్సులా కానీ పోయేటప్పుడు చిన్న చిన్న బండ్లా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు లైటింగ్ చూడండి ఎంత స్పష్టంగా మనకు వెళ్తారు కింద పడుతుంది. చూడండి స్పష్టంగా రోడ్డుకు మస్తు పడుతుంది. అక్కడ చూడు, అక్కడ మనకు అనిపిస్తుంది చూడు, అది సిద్ధిలగుట్ట ఎక్కే రోడ్డు. అక్కడ మాత్రం ఇంకా వాళ్ళు ఈరోజు మాత్రం వరకు చాలా చేసారు. నేను పొద్దుంచి గమనిస్తున్నా. బృందావన్ థియేటర్ వెనకాల థియేటర్ అక్కడ ఏది అంబేద్కర్ విగ్రహం నుంచి స్టార్ట్ చేస్తే మీకు కనిపిస్తుంది వీడియో, అక్కడ చెట్టు కనిపిస్తుంది ఇప్పుడు. అక్కడ వరకు అయితే కంప్లీట్ చేసిర్రు. నేను దీని మీద ఇంతకుముందు నేను ఆల్రెడీ ఫోకస్ చేసి ఈ వీడియో పెట్టిన, దానికి రెస్పాన్స్ అయ్యారు అని చెప్పేసి వీడియో సక్సెస్ వీడియో అని చెప్పేసి నేను మీకు ఇస్తున్నాను. అంటే నేనేదో అది చేసినా ఇది చేసినాను కాదు, మీరు కూడా మన వంతు సాయం సమాజం కొరకు చేద్దాం. సరే, వీడియో అయితే సన్లైట్ అయితే పోతుంది ఇక. ఓకే, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా మళ్ళీ మీ ముందుకు వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆర్మూర్ చుట్టుపక్కల ప్రాంతాల వాసులే కానీ పక్క జిల్లా వాసులే కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, గంట మాత్రం కొట్టండి. ఓకే, బాయ్ బాయ్, ఐ లవ్ యూ. చూడండి ఎంత స్పష్టంగా ఉందో, ఇది మనం కోరుకుంది.